శ్రీ గురుచరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనలో అనేక మంది సంతానం కోసం పరితపిస్తూ ఉంటారు. వివాహమై చాలా కాలం గడిచిన సంతానం కలగకపోవడం అనేది ఒక బాధగా ఉంటుంది. దానివలన కుటుంబాల్లో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు, ముఖ్యంగా మహిళలు. ఇంతకుముందు గతంలో సంతాన ప్రాప్తికి అనువైన మార్గాలు కొన్ని చెప్పి ఉన్నాను. ఆ క్రమంలోనే ఇప్పుడు మరొకటి. ఇది భవిష్య పురాణంలో ఉన్న ఒక స్తోత్రం. ఈ స్తోత్రం వామనుణ్ణి ఉద్దేశించిన స్తోత్రం. భవిష్య పురాణంలో వామనుని ఉద్దేశించి వామనుని ప్రార్థిస్తూ కామశర్మ అనే ఒక పాత్ర, ఒక వ్యక్తి చేసిన స్తోత్రం. 3 శ్లోకాలు, 3. దీనిని ఏ ద్వాదశి నాడైనా సరే, శుక్లపక్షంలో ఏ ద్వాదశి నాడైనా 108 సార్లు పారాయణ చేయండి. వామనుని చిత్రపటం పెట్టుకోండి, పంచోపచార పూజ చేయండి, 108 సార్లు పారాయణ చేయండి. 3 శ్లోకాలు, ఎక్కువ సమయం పట్టదు. అదేవిధంగా ప్రతిరోజు కూడా 12 సార్లు పారాయణ చేయండి. శుక్లపక్షంలో ద్వాదశి నాడు 108 సార్లు, ప్రతిరోజు 12 సార్లు. వామనుడి చిత్రపటం, పంచోపచార పూజ, ఈ పారాయణ. దీనిని అవలంబించండి. దీనికి సంబంధించి, సంతాన ప్రాప్తికి సంబంధించి మీరు ఏదైనా చికిత్సలు తీసుకుంటుంటే వాటిని మానవద్దు. వాటిని కొనసాగిస్తూనే ఈ ప్రయత్నం చేయాలి. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అంటే, మానవ ప్రయత్నానికి దేవుని యొక్క కృప జోడవుతుంది. మానవ ప్రయత్నానికి దైవకృప, దైవానుగ్రహం ప్రోత్సహిస్తాయి, బలాన్నిస్తాయి. గాలిలో దీపం పెట్టి ప్రార్థిస్తే కాదు. అందువలన సంతాన ప్రాప్తికి సంబంధించిన చికిత్సలు తీసుకుంటూనే అవసరమైతే ఈ విధానాన్ని పాటించండి. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. చాలా చిన్న స్తోత్రం, ఇప్పుడు దాన్ని అందుకోండి. నమో దేవాయ మహతే సర్వపూజ్యాయ తే నమః. ధర్మప్రియాయ ధర్మాయ దేవదైత్యకరాయ చ. దైవాధీన నృణాం భర్త్రే కర్మకర్త్రే నమో నమః. దైవాధీనాశ్చ తే దేవా దైవోల్లంఘాశ్చ దానవా. తేషాం భర్తా క్రమాద్ధర్తా తస్మై దేవాయ తే నమః. పుత్రో భవ హరే స్వామిన్ సఫలం వాంఛితం కురు. పుత్రో భవ హరే స్వామిన్ సఫలం వాంఛితం కురు. ఇంతే స్తోత్రం. కామశర్మ వామనుండే పుత్రుడిగా కోరుకున్నాడు. మీరు కోరుకోండి, తప్పేం లేదు. భగవంతుడిని మనం ఏదైనా కోరుకోవచ్చు. ఈ ప్రయత్నం చేయండి. సత్సంతానాన్ని పొందండి. ఆ సంతానం ద్వారా మీ వంశాభివృద్ధి, మీ పితృ రుణము తీర్చుకోవడానికి వంశాభివృద్ధి అవసరం. కాబట్టి ఈ స్తోత్రాన్ని అవలంబించి ఇందాక చెప్పినట్టుగా సంతాన ప్రాప్తికి సంబంధించిన చికిత్సలు తీసుకుంటూ ఉంటే వాటిని మానకుండా, వాటిని కొనసాగిస్తూనే అవి సఫలం కావడానికి, దైవానుగ్రహాన్ని తోడు చేసుకోవడానికి ఈ స్తోత్రాన్ని పాటించండి. ఇది వామన ద్వాదశికి ప్రత్యేకంగా అందిస్తున్న స్తోత్రం. ద్వాదశులు, శుక్లపక్షంలో ద్వాదశులు విష్ణు సంబంధమైన అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. దానిలో ఈ వామన ద్వాదశికి ఈ స్తోత్రాన్ని అందిస్తున్నాను. గతంలో దధివామన యంత్రం పొందిన వారెవరైనా ఉంటే వారందరూ కూడా వామన ద్వాదశి నాడు, ఈ నెల 9వ తేదీ, ఆ యంత్రానికి శుద్ధ జలంతో, వచ్చిన వారు శ్రీ సూక్త పురుష సూక్తాలతోటి, లేనివారు ఆ యంత్రంతో పాటు అందించిన దధివామన స్తోత్రంతో, మంత్రంతో
ఏది వీలైతే అది, ఏది మీ వద్ద ఉంటే అది, దానితోటి శుద్ధ జలంతో అభిషేకం చేసి దాన్ని శుభ్రం చేసుకుని తుడుచుకుని శుభ్రమైన వస్త్రంతో యంత్రానికి 4 వైపులా మధ్యలో తెల్లని చందనాన్ని పెట్టి తెల్లని పుష్పాలతో ఆ స్తోత్రంతో అయినా అర్చన చేయండి. లేదా మంత్రం ఉంటే మీ దగ్గర ఆ మంత్రంతో 108 సార్లు తెల్లని పుష్పాలు సమర్పించండి. ఆవు పాలతో చేసిన పెరుగును నైవేద్యంగా పెట్టండి. పెరుగు అన్నమైన నైవేద్యం పెట్టచ్చు. ఈ క్రమాన్ని అనుసరిస్తారు అని వామన ద్వాదశి అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. స్వస్తి.